ఇది శ్యామలా సెంటర్ జంక్షన్‌లో ఉన్న డ్రైనేజీ. అంటే గతంలో మనం డీలక్స్ మహల్ అనుకునేవాళ్ళంగా ఆ ఎదురుగా. డ్రైనేజీ ఎలా ఫుల్ అయిపోయిందో మీరే చూడండి. ఇదంతా కూడా గత 5, 6 సంవత్సరాలుగా శుభ్రం చేయనట్టుగా మనం అక్కడ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? అక్కడున్న శానిటరీ ఇన్స్‌పెక్టర్లు కావచ్చు, అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వారికి ఉన్నతాధికారులు ఎందుకు సహకరించడం లేదు డ్రైనేజీలు తీయడానికి? ఎందుకంటే ఇది మనుషులతో తీసేది కాదు. మిషన్స్ ఉండాలి. సుమారుగా ప్రతి డ్రైనేజీ కూడా ఇదే పరిస్థితి. మాట్లాడితే ఇక్కడ డ్రైనేజీలు శుభ్రం చేసాం, అక్కడ డ్రైనేజీలు శుభ్రం చేశాను ఫోటోస్ పెడుతున్నారు. ఫోటోస్ ఎందుకండి? శుభ్రం చేయాలి. ప్రతి డ్రైనేజు ఏ మూల చూసినా ఏమున్నది గర్వకారణం? నిండిపోయిన డ్రైనేజీలు తప్ప. ఇది నాళంవారి సత్రం ఎదురుగా ఉన్న పరిస్థితి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి రోడ్డు కార్నర్‌లో ఉన్న పరిస్థితి ఇది. ఇది గోదావరి గట్టుకు దగ్గరకి హిందూ సమాజం ఏదో ఉంటుంది అక్కడ. దానికి రోడ్డు ఇవతల పక్క. ఇదండి పరిస్థితి. ఈ ఏరియా డ్రైనేజీల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.